గుంటూరు జిల్లా కేంద్రంలో రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. కాగా దీనికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ప్యారెడ్ గ్రౌండ్లో వివిధ శాఖలకు చెందిన శకటాలు, సాంస్కృతిక నృత్యాల ప్రదర్శనలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. అనంతరం తమ వృత్తిలో ప్రతిభ కనబరిచిన వారికి మెమెంటో ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. మనకి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేపట్టడం జరుగుతుంది. మనకి ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది ఆయన షార్ప్గా 9 o'clock నుంచి 9కి తర్వాత వెంటనే కాగానే ఫ్లాగ్ హాయిస్టింగ్ కార్యక్రమం జరుగుతుంది. మనకి సెరిమోనియల్ కార్యక్రమాలు చేసేలాగా ఫ్లాగ్ హాయిస్టింగ్ తర్వాత మనకి పరేడ్ ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది. పరేడ్ ఇన్స్పెక్షన్ తర్వాత విఐపి స్పీచ్ ఉంటుంది. విఐపి స్పీచ్ అయిన తర్వాత పరేడ్ డిస్ప్లేస్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనము ట్యాబ్లోస్ ఏదైతే వివిధ డిపార్ట్మెంట్స్ శకటాలు ఏర్పాటు చేశారో అవన్నీ కూడా ప్రదర్శనలో ఉంటుంది. దాని తర్వాత పిల్లల ద్వారా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా, పేట్రియాటిక్ సాంగ్స్కి వాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేస్తారు. సో అవి జరిగిన తర్వాత మనము మంచిగా పనిచేసిన ఆఫీసర్స్ అందరికీ కూడా వాళ్ళకి కమెండేషన్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సర్టిఫికేట్స్ కార్యక్రమం కంప్లీట్ అయినప్పుడు మనకి ఎవరైతే కల్చరల్ ప్రోగ్రామ్స్లో కానీ, శకటాల్లో కానీ, స్టాల్స్లో కానీ మంచిగా చేసిన డిపార్ట్మెంట్స్ పిల్లలందరికీ కూడా వాళ్ళకు కూడా మెమెంటోస్ పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత స్టాల్స్ విజిట్ కంప్లీట్ అయ్యాక మనం నేషనల్ యాంథమ్తో క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఇండిపెండెన్స్కి సంబంధించిన కార్యక్రమం. ఆల్మోస్ట్ 9 o'clock స్టార్ట్ అయ్యి 12:15 కార్యక్రమం అనేది ఉంటుంది.